కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దుండగులు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకు వెళ్లారని వివరించారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కరీంనగర్లో జరిగిన పిఎంజీ జ్యువెలరీస్ లో ఏదైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీకి సంబంధించి నగల షాప్ ముందే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా పోలీసులు వచ్చి వెళ్ళి పూర్తిగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో పూర్తిగా వారంతా కూడా ఏదైతే బ్లూ సీమ్ తో పూర్తిగా వచ్చి ఇక్కడ పరిశీలించారు. దీనికి సంబంధించి ఇక ఉదయం నుంచి పూర్తిగా ఎక్కడికక్కడ ఆ యాజమాన్యం కూడా పూర్తిగా భయాందోళన గురైన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇదే స్పాట్ లో మనం ఉన్నాము. అసలు దాదాపు ఒక 4 దుండగులు లోపలికి వచ్చారు. ఇక బైకుల పైన వచ్చి బైకులంతా కూడా బయట ఆపేసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరూ లోపలికి వచ్చేసారు. అదే ఆ ఆయుధాలతో ఆ గన్ తో పూర్తిగా లోపలికి వెళ్ళి ఆ సిబ్బందిని ఎవరైనా ఉన్నారో వారంతా కూడా మోకాళ్ళపైన కూర్చుండబెట్టి ఆ తర్వాత వారు ఆ నగలనంతా కూడా పూర్తిగా రాబరీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇదే స్పాట్ లో మనం చూస్తూ ఉన్నాం. లోపల పూర్తిగా ఎక్కడికక్కడ సిబ్బందిని అంతా కూడా మోకాళ్ళ పైన కూర్చుండబెట్టి ఆ నగలనంతా కూడా రాబరీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక పోలీసులంతా కూడా దాదాపు 4 వ్యక్తులకి సంబంధించి కూడా సిబ్బంది పైన పూర్తిగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల తర్వాత వారంతా కూడా గాయపడారు. 4 గాయపడిన వారంతా కూడా అపోలో రిచ్ లో కూడా ఇటు చికిత్స పొందుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా బండి సంజయ్ కూడా వెళ్ళి వారిని పరామర్శించారు. మొత్తానికైతే ఇక సిబ్బందికి సంబంధించి కూడా కొంత సాహసోపేతంగానే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అందరినీ కూడా గన్తో బెదిరించి వారందరినీ కూడా మోకాళ్ళ పైన కూర్చుని. ఇక ఎవరైతే వారందరికీ కూడా కాల్పులు జరిపినప్పుడు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. వారందరికి గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించిన బ్లడ్ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇదే షాప్ లో కనబడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఇప్పటికీ పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఎక్కడికక్కడ ఆ దొంగలకు సంబంధించి కూడా క్లూస్ టీమ్ ద్వారా పూర్తిగా వారు ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికైతే లోపల మనం చూస్తూ ఉన్నాం. ఇటు యాజమాన్యానికి సంబంధించి కూడా వారందరినీ కూడా ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా వచ్చారు, ఏం జరిగింది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇటు సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా ప్రధానంగా ఏం జరిగింది అనే దానిపైన పూర్తిగా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే చూస్తూ ఉన్నాం సీసీ ఫుటేజ్ల ద్వారా ఎంతమంది వచ్చారు. 4 దుండగులు ఒక్కసారిగా వచ్చి నగలు తీసుకుందామని వచ్చి ఆ తర్వాత పూర్తిగా రాబరీకి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా ఎట్టి పరిస్థితిలో ఆ దుండగులను మేము ఖచ్చితంగా పట్టుకుంటామనేది కూడా పోలీస్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఇప్పటికే బృందాలుగా ఏర్పడిన పోలీస్ సిబ్బంది అంతా కూడా ఖచ్చితంగా వారంతా కూడా దుండగులను దొరికించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికైతే ఎక్కడికక్కడ ఇటు చెక్ పోస్టులను కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు జగిత్యాల, కొరుట్ల లాంటి ప్రదేశాల్లో కూడా దుండగులను ఎటువైపు వెళ్తే అటువైపుగా వెళ్ళి ఖచ్చితంగా వారందరినీ పట్టుకునే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఇటు కరీంనగర్ కాదు, ఒక్కసారిగా కరీంనగర్ ఉలిక్కి పడితే తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి చోరీలు నగల షాపులే లక్ష్యంగా చేసుకొని ప్రధానంగా దుండగులంతా కూడా ఇటు ఈ దుండగులకు సంబంధించి అంతర్జాతీయ ముఠానా లేదు ఇక్కడ స్థానికులు ఎవరైనా ప్రోత్సహించి ఇది మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది కోర్టు ఆవరణ. ఈ కోర్టుకి సంబంధించి పక్కనే గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో ఇది నిత్యం రద్దీ ఉంటారు. పబ్లిక్ అంతా కూడా నిత్యం ఇటు ఈ గల్లీలో రద్దీగా ఉన్న ప్రదేశం. ఉదయం 11 గంటలకి ఈ సంఘటన జరిగిందంటే ఇటు కరీంనగర్ ఒక వైపుగా ఉలికి పడింది. దాదాపు కరీంనగరే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సంఘటనకు సంబంధించి నగల వ్యాపారులే కావచ్చు, నగల షాప్ యాజమాన్యులే కావచ్చు ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ దుండగులు చేసిన పనికి మాత్రం ఇప్పటికీ 4 ఆసుపత్రి పాలైన పరిస్థితి కనబడుతుంది. వారందరినీ కూడా బండి సంజయ్ పరామర్శించారు. అదేవిధంగా భరోసానిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దుండగులు ఉన్నారో వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తామనేది కూడా ఇప్పటికే సిపి వచ్చి దాదాపు అన్ని బృందాలుగా విడిపోయాయి. ఆ బృందాలు విడిపోయి ఎక్కడికక్కడ పికెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. వారందరినీ కూడా ఏదైతే అదే గల్లీలో నుండి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఆ గల్లీకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ సీసీ ఫుటేజీలు వెతుకుతా ఉన్నారు. సీసీ ఫుటేజీల ద్వారా ఇప్పటికే ఆనవాళ్ళు కనుగొన్నారు. ఇక కేసుకి సంబంధించి కూడా ప్రధానంగా కొంత పురోగతి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా మరికొన్ని గంటలలోనే ఖచ్చితంగా దోపిడీ చేసిన దుండగులను అదేవిధంగా దొంగలను గుర్తించే అవకాశం, ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉందనేది కూడా పోలీస్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఇక ఐ న్యూస్ కరీంనగర్ నుండి.